వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. మలక్పేట్లో ఓటేసిన హోంమంత్రి మహబూబ్ అలీ. సాఫీగా కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ. సూర్యాపేట జిల్లాలో ఓటేసిన మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు. శ్రీకాళహస్తిలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. బనగానపల్లెలో ఘనంగా ఉమామహేశ్వర స్వామి రథోత్సవం. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేయించిన అధికారులు ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించారు. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 2 నియోజకవర్గాల్లో 1530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 7560 మంది సిబ్బందిని నియమించింది. 2 నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్ ను దినపత్రిక సైజులో ముద్రించారు. వీటికి అనుగుణంగా జంబో బ్యాలెట్ బాక్సులను రూపొందించారు. 2 నియోజకవర్గాల పరిధిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 15,000 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో అవసరం మేరకు అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు.
రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మలక్పేటలోని అగ్రికల్చర్ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్ అలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేను బూత్ నంబర్ 588 ఓటేసిన మా క్యాండిడేట్ వాణిదేవి మేడంకు ఓటేసిన. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన చైర్మన్ ఈవోకు శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఈవో పెద్దిరాజు ఆలయ సంప్రదాయాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. వస్త్రాల సమర్పణల అనంతరం చైర్మన్ ఈవో వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణాది మూర్తి దర్శనం తర్వాత ఎమ్మెల్యే ఈవో వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
కర్నూలు జిల్లా బనగానపల్లిలో యాగంటి ఉమామహేశ్వర స్వామి రథోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాగంటి రథోత్సవంలో బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా రథోత్సవ వేడుకలకు కోలాటం ప్రదర్శన తిలకించారు. అనంతరం యాగంటి రెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, గడ్డం వెంకటేశ్వర రెడ్డిలతో కలిసి కోలాటంలో పాల్గొన్నారు. తానే స్వయంగా రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి పట్టభద్రుడు నిర్దేశిత సమయంలో ఓటు హక్కును వినియోగించుకొని ఓటు శాతం పెంచడంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా నా ఓటు హక్కును జిల్లా పరిషత్ హై స్కూల్ వికారాబాద్ లోపల వినియోగించుకోవడం జరిగింది. పట్టభద్రులందరికీ కూడా నేను విన్నపం చేస్తూ ఉన్నా, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే ప్రతిసారి చూస్తూ ఉంటే ఎలక్షన్ లోపల ఓటు శాతం తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా పట్టణాల లోపల ఈ ఓటు వినియోగించుకునేటటువంటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి నేను పట్టభద్రులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు అనేటటువంటి ఒక వజ్రాయుధం లాంటిది. కాబట్టి మీరు ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మాకైతే పూర్తి నమ్మకం ఉంది. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు సుధాకర్ నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుడు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సుధాకర్ అన్నారు.
అత్యంత కసిగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వని తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ సోదరుల్ని పట్టించుకొని ఏ సమస్యను పరిష్కరించని బంగారు తెలంగాణ పేరు మీద దొంగల్ని జమ చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లారెడ్డికి వ్యతిరేకంగా 100% ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో డాక్టర్ చర్చిదాకర్ ఓటు వేయడానికి గ్రాడ్యుయేట్ల ఉత్సాహాన్ని నేను గమనించిన ఇప్పుడే నకరికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నా. నేను మాత్రమే కాదు 5,05,000 మంది పట్టభద్రులందరూ కూడా ఓటును సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ప్రాధాన్యత ఓటు యొక్క అంశం కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి పోలింగ్ బూత్ లోపలనే పోలింగ్ స్లిప్ చాలా పెద్దగా ఉన్నది. మన సంఖ్య క్రమ సంఖ్య 11 అంటే విజయానికి సంకేతం. 100% ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ 11 క్రమ సంఖ్యకు ఎదురుగా నా ఫోటో పక్కన 1వ నెంబర్ వేయవలసిందిగా మీ ప్రాధాన్యతలు బట్టి 2వ ఓటు వేయవలసిందిగా కూడా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయం కోసం తెలంగాణ ఎదురు చూస్తున్నది. మన గెలుపు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని కోరుకుంటున్నా. కేవలం వ్యక్తిగతంగా చర్చదాకర్ ఎమ్మెల్సీ కావడం కోసం పోటీ కాదు. కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాజకీయాల్లో సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి ఒక గొంతు బలంగా వినపడాలి. ప్రశ్నలు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి ఎన్నిక ఈరోజు వచ్చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం అత్యంత కసిగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వని తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులు పట్టించుకొని ఏ సమస్యను పరిష్కరించని బంగారు తెలంగాణ పేరు మీద దొంగలు జమ చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 100% ఎన్నికల్లో అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలంలో IIITలో ప్రవేశ పరీక్షలో 94% మార్కులు సాధించిన విద్యార్థిని గౌసియాను ప్రముఖ వ్యాపారవేత్త పొప్పుల శ్రీనివాసులు అభినందించారు. గౌసియాకు 5,000 రూపాయల చెక్కును అందజేశారు. విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. వారికి విద్యార్థిని తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లాలోని సుండుపల్లి మండలం చింతల అయ్యగారిపల్లిలోని శివాలయంలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వేద పండితులు ప్రసాద్ స్వామి హరిస్వామి మాట్లాడుతూ ఈ ఆలయం ఒక మహిమగలదని గొప్ప చరిత్ర గల ఆలయమని అన్నారు. ఈ ఆలయంలో వెలిసిన ప్రసన్న సిద్ధేశ్వర స్వామి వారు చాలా మహిమగలవారని చెప్పారు.
ఆచార వ్యవహారాలు కట్టుదిట్టంగా మేము నిర్వహిస్తున్నాం. మేము అభిషేకాలు, పంచామృత అభిషేకాలు ఏ రోజు ఎవరు చేయించాలనుకున్నా కానీ వాళ్ళకు ఆ రోజు చేయిస్తాం. ప్రతి సోమవారము, శుక్రవారము, బుధవారము స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కానీ, కార్తీక మాసం కానీ, శివరాత్రి అయిన మరుసటి రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ఆ రోజున కానీ అన్నదాన కార్యక్రమాలు భక్తులకి జరుగుతూ ఉంది. అయింది. పెద్దలు అందించిన సమాచారం ప్రకారము మాకు తెలిసిన ఈ ఆలయ విశిష్టత మాకు తెలిసింది తెలియజేస్తున్నాము. జనమేజయ మహారాజు సర్పయాగం తర్వాత తన పాప ప్రక్షాళన కోసం దేశమంతటా శివాలయాలను ప్రతిష్ఠించాడు. దాంట్లో భాగంగా ఈ ఆలయం కూడా ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తుంది. ఈ ఆలయానికి ప్రతిష్ఠించినప్పుడు జీవనదిగా కొనసాగిన ఒక కోనేరు ఉండేది. ఎప్పటికీ నీరు ఎప్పుడు ఊరుతూనే ఉండేది. ఎటువంటి బావుదా నది సమీపమున ఎప్పుడు ఒక కోనేరు ఎప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో కూడా ఈ పుష్కరిలో నీరు ఇంకిపోకుండా ఉండేది. అటువంటి గొప్ప కోనేరు, అంత గొప్ప చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఈ దేవాలయం బాగుదా నది ఒడ్డున బాగుదా నది, పెన్నా నది పరివాహక ప్రాంతం, బాగుదా నది అనుబంధంగా ఈ ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయంలో మూలమూర్తి పేరు శ్రీ ప్రసన్న సిద్ధేశ్వర స్వామి. కోరిన భక్తులకి పొంగు బంగారంగా వెలసిల్లుతున్న ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతులుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు. మలక్పేట్లో ఓటేసిన హోంమంత్రి మహబూబ్ అలీ. సాఫీగా కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ. సూర్యాపేట జిల్లాలో ఓటేసిన మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు. శ్రీకాళహస్తిలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. బనగానపల్లెలో ఘనంగా ఉమామహేశ్వర స్వామి రథోత్సవం. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.